హాయ్ అండి. ఇవాళ ఒక వెరైటీ ఐటెం చేస్తున్నాను. ఈ అవకాడో మీరు నమ్మండి, నేను ఇదే ఫస్ట్ టైం అవకాడో టేస్ట్ చేయబోయేది. దీని గురించి చాలా విన్నాను. యాక్చువల్లీ కొన్నేళ్ల క్రితం వరకు ఈ అవకాడో అంటే ఏంటో కూడా మనెవ్వరికీ తెలీదుగా. ఇప్పుడేంటో పిల్లలు అక్కడ బయట తినడం, లేదా ఒక్కోసారి వాళ్ళు తెచ్చుకొని రవళి, వైషు వాళ్ళేంటంటే కొన్ని వెరైటీస్ ట్రై చేస్తుంటారులెండి. సో, ఈ అవకాడో గురించి విని ఒకసారి దీంతో ఏదైనా చేసి చూద్దామని ఇవాళ ట్రై చేస్తున్నాను. దీని టేస్ట్ ఏంటో నాకు తెలీదు. ఏదో 1, 2 ఎపిసోడ్ 1, 2 వీడియోస్ చూసాను నేను. ఫారినర్స్ అయితే ఒకేలాగా చేస్తున్నారు. ఇండియన్స్ అయితే ఒకేలాగా చేస్తున్నారు. ఒక్కొక్క వెరైటీ చేస్తున్నారు. నేను నా వర్షన్‌లో ఇవాళ అవకాడో టోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. రండి మీతో షేర్ చేస్తా రెసిపీ. నేను దీనికి ఏంటంటే ఇప్పుడు ఒక అవకాడో తీసుకున్నాను. దీనిలోకి చీజ్ వేస్తే బాగుంటుందంట. బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నా. బ్రెడ్ ఫ్రై చేయడానికి బటర్, సాల్ట్, పెప్పర్, కొద్దిగా మయోనీస్. ముందుగా ఏంటంటే ఉల్లిపాయలు చాలా సన్నగా తరిగానండి. ఇంత సన్నగా తరిగాను. ఇంకా తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ చేసి మ్యాష్ చేసి వేస్తే బాగుంటుందంట ఫిల్లింగ్కి. సరే, అది కూడా వేద్దాం. ఇది అసలు ఈ అవకాడో సంగతి ఏంటో చూద్దామని వాళ్ళ డిసైడ్ అయ్యాను. ఇది మన ట్రెడిషనల్ వంటల్లో ఒకటి కాదు, కానీ అన్నీ ట్రై చేయాలి, అన్నీ చూడాలి. ఇది ఫుడ్డే కదా. ఇది కూడా ఒక వెరైటీ ఫుడ్. మన ఆవకాయ ఎలాగో అవకాడో అలాగా అనమాట. ఓకే, సో ఎగ్స్ ఇలా కొందరు ఏంటంటే ఫ్రైడ్ ఎగ్స్, ఇట్లా స్క్రాంబుల్డ్ ఎగ్ కూడా వేస్తున్నారు. నేను ఏంటంటే బాయిల్ చేసి సరే ఇలా మ్యాష్ చేద్దాము, ఇది ఒక వెరైటీ అని ఇలా చేస్తున్నాను. ఇంకా ఇది మొత్తం నేను నా స్టైల్లో చేస్తున్నాను. చూడండి, నచ్చితే ట్రై చేయండి. ఏదన్నా కొత్త వంటకం ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళు తప్పక ట్రై చేయండి. కొత్త వంటలు ట్రై చేస్తూ ఉండాలండి. ఎప్పుడు మన పాత వంటలే పట్టుకుని కూర్చోవద్దు. కొత్తవి తినాలి. తింటేనే కదా మనకు తెలిసేది. ఇప్పుడు అవకాడో కటింగు. ఇంకొక విషయం అండి, ఇంతకుముందు మా అబ్బాయి వాళ్ళు రవళి వాళ్ళు అవకాడో ఒకసారి తెచ్చుకున్నారు. అయితే దాని సీడ్ నాకు ఇస్తే నేను మా తొట్టెల్లో పెట్టానండి. అది చక్కగా మొక్క వచ్చింది తెలుసా. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలోనే. మీకు ఆ అవకాడో మొక్క ఎలా ఉంటుందో చూపిస్తా. నేను అసలు చాలా రోజులు పట్టించుకోలేదు ఆ సీడ్ని. నాకు అలవాటు, ఏదన్నా తిన్నా ఆ సీడ్ అలా తొట్టెల్లో పెట్టడం నాకు అలవాటు. పెట్టి కొద్ది రోజుల తర్వాత అక్కడి నుంచి ఒక చిన్న మొలక వస్తుంది. ఏంటో అనుకున్నా, నేను పట్టించుకోలేదు అసలు. తర్వాత ఏమిటో చూస్తే అది చక్కగా అవకాడో విత్తనం నుంచి చక్కగా మొలకొచ్చిందండి. నేను చూపిస్తాను మీకు. అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను. అరే, మనము ఇదేంటి రావట్లేదు, వాళ్ళకైతే ఇట్లా అనగానే వచ్చేస్తుంది రౌండ్ సీడ్, మనకు రావట్లేదు ఏంటి. ఉండండి, టెక్నిక్ ఏదైనా మార్చాలా. ఉండండి, ఉండవే. అది వచ్చేసింది, పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, వాళ్ళకు కూడా ఇలాగే వస్తుంది. సీడ్గా ఇలా. వాళ్ళు ఏంటంటే ఇట్లా ట్విస్ట్ చేస్తారు, మనం వేరేగా మన ఇండియన్ స్టైల్లో ట్విస్ట్ చేస్తాం. అది ఈ సీడ్ని తీసేస్తాం. ఎందుకనంటే దీన్ని కూడా ప్లాంట్ చేద్దాం. నేను ఇంతకు ముందు పెట్టిన అవకాడో మొక్క మీకు చూపిస్తాను. దీన్ని కూడా నేను ప్లాంట్ చేస్తాను, అందుకే జాగ్రత్తగా తీసాను అనమాట. మళ్ళీ మొక్క ఇదిగోండి రౌండ్గా. ఇది సీడ్ అనమాట, ఈ పండుది సీడ్. భలే ఉంది కదండి. ఇదిగోండి ఎంత బాగుందో, గులాబీ రంగులో చాలా బాగుంది. ఇప్పుడు ఇది స్కూప్ అవుట్ చేస్తాను. అదిగోండి ఇలా తీసేసుకోవాలన్నమాట. ఏం లేదు, దీని పల్ప్ అంతా కొంచెం సాఫ్ట్గా ఉంది. దీన్ని తీసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలేమో. నేనేం చేస్తానంటే
నేనేం డిసైడ్ అయ్యానంటే నేను దీన్ని తురిమేస్తాను. ఉండండి, నేను ఇలా చెక్కు తీసేస్తాను. దీనికి మన ఫారెన్ టెక్నిక్స్ పని చేయట్లేదు, మన ఇండియన్ టెక్నికే వాడదాం. మనం దేనికైనా తోలు తీసేస్తాం కదా, అది ఇట్లా అన్నమాట. నేను ఇది ఈజీగా ఉందండి నాకు. అందులో స్పూన్తో రావట్లేదు, అది ఎందుకునో. ఇలా తీసేసాను. ఇది అవకాడోకు మామూలుగా ఏమి టేస్ట్ ఉండదు అంటారు. దీనికి సొంతంగా ఏ టేస్ట్ ఉండదంటండి. దీనికి అంటే మసాలాలన్నీ చాలా పదార్థాలు కలిపితే దానికి ఒక విధమైన టేస్ట్ వస్తుందంట. ఇది ఆ గింజది పొర ఉండిపోయింది చూసారు. ఇలా అయితే నాకు ఈజీ అయిపోయింది చూడండి. ఇలా తీసి దీంట్లోకి ఏమేమి కలపాలో అన్నీ కలిపి, అంటే దీనికి బ్రెడ్ టోస్ట్ చేయాలట. బటర్లో బ్రెడ్ని ఫ్రై చేసి తర్వాత పైన ఈ టాపింగ్ పెట్టి తిని ఇవాళ ఎంజాయ్ చేద్దాం. ఈ ఫారెన్ ఫ్రూట్ని ఎంజాయ్ చేద్దాం మనం. ఏమో కొన్నేళ్ల క్రితం వరకు అయితే నాకైతే, నా విషయంలో అయితే మొన్నటి వరకు కూడా నాకు ఈ అవకాడో అంటే ఏంటో తెలియదండి. మీరు ఏమన్నా అనుకోండి, నాకైతే తెలీదు, ఇప్పుడిప్పుడే వింటున్నా. సరే, దీంతో ఒకటి చేసి చూద్దామని వాళ్ళ డిసైడ్ అయ్యాను అనమాట. ఇది లంప్స్ ఏం లేకుండా ఆ తురిమేది ఇవ్వండి. చక్కగా ఫైన్గా తురిమేస్తాను. ఇది ఎలా ఉంది తెలుసా అండి, మన పచ్చి మామిడికాయ పప్పులో వేయడానికి వస్తాం కదా, సేమ్ అట్లా ఉంది. సన్నగా తురిమేస్తున్నా. ఇదిగోండి ఇట్లా. అవునండి, ప్లేట్ కదిలిపోతుంది. ఈ చాపింగ్ బోర్డు పైన చేస్తా. మొత్తం చేసిన తర్వాత చూపిస్తాం మీకు. నేను ఇది ఫైన్గా చాప్ చేశాను, ఇది తురిమాను, ఇది కూడా చాప్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఏంటంటే బటర్తో ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ ఫ్రై చేయాలన్నమాట. బ్రెడ్ స్లైసెస్ చక్కగా ఫ్రై చేద్దాం. కొద్దిగా కలర్ వచ్చే వరకు రోస్ట్ చేస్తా, బాగుంటుంది. అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేస్తా. బ్రెడ్ కొంచెం బటర్లో రోస్ట్ అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది కదా. మామూలుగా మేము మరీ రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు బ్రెడ్ ఆమ్లెట్, వెజ్ శాండ్విచ్ ఇవన్నీ తింటూ ఉంటాము. అవకాడోతో నేను టోస్ట్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. చూడాలి ఎలా ఉంటుందో. నాకు అది టేస్ట్ చేయడం కూడా ఫస్ట్ టైం. చూద్దాం, బాగానే ఉంటుంది అనుకుంటాను. కొంచెం తురిమేటప్పుడు టేస్ట్ చేశాను, దానికి ఏం ప్రత్యేకమైన ఫ్లేవర్ ఏం లేదు, బట్ ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. ఇప్పుడు ఈ టోస్ట్ కోసం మనము మొత్తం రెడీ పెట్టుకుందాం. ఇది మొత్తం ఈ మిక్స్చర్లో నేను ఏమేమి వేస్తానో చూపిస్తున్నా. కొద్దిగా పెప్పర్ పౌడర్, తర్వాత ఇదేంటి తెలుసా అండి, ఇది మ్యాగీ మసాలా. ఎందుకంటే ఇలాంటి ఫ్లేవర్స్కి మ్యాగీ మసాలాలు బాగా సెట్ అవుతాయి కదా, అందుకని నా దగ్గర ఒక ప్యాకెట్ ఉండింది, అది వేస్తున్నా. దీనివల్ల ఏదైనా స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఈ మ్యాగీ మసాలాకు ఉన్న ఫ్లేవర్ అదొక యునీక్ ఫ్లేవర్ ఉంటుంది చూడండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తున్నాం, కొద్దిగా సాల్ట్. ఇది డైరెక్ట్గా తినేది కాబట్టి ఉప్పు ఎక్కువ ఉంటే ఫ్లేవర్ బాగోదేమో అని కొద్దిగా లైట్గా తక్కువే వేసాను. ఇంక ఇప్పుడు ఏంటంటే దీన్ని కలిపేస్తాం. ఈ మిక్సర్ మొత్తం బాగా కలిపేస్తున్నాం. ఇది మన టోస్ట్కి టాపింగ్ అన్నమాట.
ఇదిగోండి ఇలా మొత్తం కలిపేసాను. ఈ టాపింగ్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క స్లైస్ తీసుకొని దానిపైన ఈ టాపింగ్ వేస్తున్నా. దేవుడా బాగా రావాలి, టేస్టీ ఉండాలి. ఇది కొత్త ఐటెం, నేను ట్రై చేస్తున్నా, చక్కగా రావాలి. ఇంకా దీనికి ఇంకా అలంకారం చేస్తాను నేను. చూడండి, మేవ రాద్దాం. దీన్ని చేసేదో రిచ్గా చేద్దాం మనం. ఇన్ని ఉంటే ఇంకా టేస్ట్ ఉండకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి. అది మేవ రాసేసి, ఒకదానికి రాయలేదు, నేను ప్లెయిన్గా చేశాను. ఒక 2 మేయోతో చేస్తున్నా. మళ్ళీ వీటన్నిటిపైన చీజ్ గ్రేట్ చేసేస్తా. ఓకే, టాపింగ్ అయితే నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అంటే ఊరికినే తిన్నా కూడా బాగుంది అనమాట. చక్కగా ఉంది టాపింగ్, చాలా బాగుంది. అంటే మరి ఇందులో అన్నీ ఉన్నాయి కదా, ఎగ్ ఉంది, క్యారెట్ ఉంది, ఆనియన్ ఉంది, అవకాడో కూడా కొంచెం టేస్ట్ వచ్చిందిలేండి. మళ్ళీ మనం మ్యాగీ మసాలా వేసాము, సాల్ట్, పెప్పర్, ఇన్ని ఐటమ్స్ పడ్డాయి దీంట్లో. ఓకే, ఇప్పుడు దీనికి ఇంకొక ఎక్స్ట్రా టచ్ ఇస్తాను నేను. అదేంటంటే ఇప్పుడు చీజ్, దీనిపైన చీజ్ టాపింగ్ సూపర్గా ఉండబోతుందండి మన టోస్ట్. చూడండి, అవకాడో టోస్ట్ విత్ చీజ్ టాపింగ్. నాకు చీజ్ అన్నా బటర్ అన్నా చాలా ఇష్టం అండి. ఏదో వెయిట్ అంటారు, అది అంటారు, కానీ నేను కొన్నిసార్లు పట్టించుకోను. టేస్ట్ ముఖ్యం. దీనిపైన చీజ్ గ్రేట్ చేసి వేస్తుంది. ఓ వా 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 వా, రిచ్ లుక్, రిచ్ టేస్ట్. గ్రేటెడ్ చీజ్ కూడా వేసేసాను. దీన్ని ఇంకా మళ్ళీ మనం ఏం హీట్ కానీ రోస్ట్ కానీ చేయక్కర్లేదు, ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. ఓకే, మన టోస్ట్ రెడీ అయిపోయిందండి. అవకాడో చీజ్ టోస్ట్ బ్యూటిఫుల్గా తయారైపోయింది. మన అవకాడో చీజ్ టోస్ట్, ఐఎమ్ సారీ. ఇదిగోండి ఎంత బాగుందో, చూడ్డానికైతే ఎంత రిచ్గా ఉందో. తిని చూపిస్తాను మీకు. దగ్గరికి రండి. అదిగోండి అవకాడో చీజ్ టోస్ట్. నిజంగా చెప్తున్నానండి, అసలు ఎంత బాగుందో, అంటే రిచ్గా సూపర్గా ఉందండి. మనం అది ఇన్ని వేసాం కదా, సూపర్గా ఉండకుంటే ఎలా ఉంటుంది? మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. అండ్ ఈ టోస్ట్ నేను చేసిన విధానం మీకు నచ్చిందా లేదో చెప్పండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే కొత్త కొత్త వంటలు అందరూ నేర్చుకోవాలి కదా. పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెట్టాలి, మనము తినాలి కదా. బాయ్.